ఆర్టీసీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ నెల 27న ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై ఊసెత్తడం లేదని ఫైర్ అవుతున్నారు. తమ సమస్యల పరిష్కరించాలని ఆర్టీసీ పరిరక్షణ కోసం యాజమాన్యానికి ఈ నెల 27న సమ్మె నోటీసు ఇస్తున్నామంటున్న ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే వివిధ రూపాల్లో కూడా ఉద్యమాలు చేపట్టారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కావచ్చు, అటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కావచ్చు, పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి ఎలాంటి చలనం లేకుండా పోయిందని కూడా ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న ఆర్టీసీ యజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ఈ నెల 27న సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇస్తున్న ప్రధాన ఉద్దేశం ఏంటి దీని వెనుక? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, మేమే ఆర్టీసీని ఉద్ధరిస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో పెట్టేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లు ఇస్తాం, కొత్త బస్సులు కూడా ప్రభుత్వమే కొనిస్తుంది, ఆ తర్వాత ఆర్టీసీని అన్ని రకాల బాగు చేస్తాం, కార్మికులకు పీఆర్సీలు చేస్తాం, బకాయిలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవాళ 1.5 ఇయర్ అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ మాటలు నమ్మి 43,000 మంది 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగులంతా కలిసి వాళ్ళకు ఓట్లేసినాం. చాలా ప్రోగ్రామ్స్ మేము చేసినాం, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోయినాయి. అయినప్పటికీ యాజమాన్యంలో స్పందన లేకపోవడం వల్ల ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వాలి. అది కూడా జనవరి 27వ తారీఖు నాడు 3 గంటలకి సమ్మె నోటీస్ భారీ కార్మికుల మధ్యన ఇవాళ బస్ భవన్కి పోయి సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తుంది. ఎన్నికల్లో మీకు హామీలు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి మీరు వివిధ రూపాల్లో కూడా పోరాటాలు చేశారు. అయితే ఇంతవరకు కూడా ఆర్టీసీ సంబంధించి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీని గురించి ఏం చెప్తారు? ఇవాళ ప్రభుత్వము మొండి చేయి చూపింది. ఇవాళ మహాలక్ష్మిలో లాభాలు వస్తున్నాయని చెప్పి మొన్నటికి మొన్న మీరు చూసినట్టుంటే అనిపించుకోవడానికి బోర్డు మీటింగ్ పెట్టేసి హడావుడిగా బోర్డు మీటింగ్లో ఆర్టీసీ డబ్బులన్నీ కూడా ఇవాళ బస్టాండ్లకి, కొత్త డిపోలకి వాళ్ళు నిధులన్నీ కూడా ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళు మినిస్టర్లు ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కేటాయించుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ సంస్థకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇవాళ 2021కి సంబంధించిన పీఆర్సీ కూడా ఇస్తా అని వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణలో ఉన్న సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అట్లాగే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీల దగ్గరికి పోయి మద్దతు అడుగుతాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులని దగ్గరికి పోయి మాట్లాడతాం, ప్రజల దగ్గరికి పోతాం, మేధావుల దగ్గరికి పోతాం, మీడియా సహకారం తీసుకొని తప్పకుండా ఈ ఆర్టీసీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను పరిష్కారం అయ్యే వరకు నిరవధికంగా సమ్మె చేయడానికి వెనుకాడేది లేదు. ఇవాళ జేఏసీలోకి రావాల్సిన సంఘాలు ఎందుకు రావట్లేదని అడుగుతూ ఉంది కార్మిక వర్గం. ఎవరి యూనియన్లకు వాళ్ళు జవాబు చెప్పుకోండి. మేము జేఏసీగా ఒకటే పిలిపిస్తున్నాం, కలిసి వచ్చే అన్ని సంఘాలను తీసుకొని ముందుకు పోతాం. రావాల్సిన బాధ్యత అన్ని సంఘాలకు ఉంది. ఆర్టీసీ మనుగడ, కార్మిక సంక్షేమం, కార్మిక పరిస్థితులు, ఆర్థిక విధానాలు దెబ్బతిన్నప్పుడు అన్ని సంఘాలు ముందుకు రావాలి. మిగతా సంఘాలు కేవలం మేము సమ్మె నోటీస్ ఇస్తా అంటే మీరేమో నల్ల బ్యాడ్జీలు పెడతా అంటారు. ఇది మర్యాదేనా? ఆలోచన చేయండి కార్మికులని అడుగుతూ ఉన్నాం. కాబట్టి అన్ని సంఘాలని దీంట్లో కలవాలని చెప్పి పిలుపునిస్తూ దీనికి వెనకాడేది లేదు. ప్రభుత్వం వెంటనే మరి దీనికి తగిన చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఉంది జేఏసీగా. మొత్తంగా చూసినట్టయితే ఈ నెల 27న ఖచ్చితంగా ఆర్టీసీ యజమానికి సమ్మె నోటీస్ ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పీఆర్సీలు చెల్లించాలి అని కూడా ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు అంతా కలిసి ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వంపై తమ పోరుకు దిగాల్సిందే అంటూ ఈ నెల 27న సమ్మె నోటీసులో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వంపై
పోరుకు దిగుదామని కూడా ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.